నెల రోజుల పాటు సాగిన మహిళల వన్డే ప్రపంచ కప్ తుది అంకానికి చేరింది. ఇవాళ నవీ ముంబై వేదికగా టైటిల్ పోరులో భారత్ సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. ఇరు జట్ల బలాబలాలు, భారత్కు ఉన్న అవకాశాలు తదితర అంశాలపై మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. సో కొన్ని ఏళ్ల నుంచి భారత్ ఎదురు చూస్తున్నటువంటి వరల్డ్ కప్ కళ మరొక అడుగు దూరంలో నిలిచింది. ఈ అన్ని అవకాశాలు మరికొద్ది సేపట్లో ఈ పోరు ప్రారంభం కానుండగా అన్ని అవకాశాలు భారత్ వైపు ఉండడం ఒక కలిసి వచ్చే అంశం. సో భారత్కి ఏ విధమైనటువంటి బలాబలాలు ఉన్నాయి, అటువైపు సౌత్ ఆఫ్రికా ఏ విధంగా ఈ ఫైట్లో పాల్గొననుంది, సో ఇరు జట్లు బలాబలాలు తదితర అంశాల మీద మనతో మాట్లాడడానికి అండ్ కోచ్ క్రికెట్ అనలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పుడు ఇదొక కళ అనుకోవాలి, ఒక అతిపెద్ద టైటిల్. సో దీన్ని సాధించడానికి మహిళలు ఏ విధంగా కష్టపడుతూ వచ్చారు ఇప్పుడు? మీరు అన్నట్టు ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చాము. కానీ అదే నాజం మీరు గుర్తుంచుకోవాల్సిందంటే సౌత్ ఆఫ్రికా కూడా ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చింది. మనం ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయాము. మనకు ఎట్లా ఓడిపోవడం అలవాటు కూడా అయింది. కానీ మీరు అన్నట్టు చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి మన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని అప్సెట్ చేసి మనం గెలిచి ఈ ఫైనల్కి వచ్చాము. కాబట్టి ఈ కళ నెరవేరితే చాలామంది ఇక్కడ యంగ్ గర్ల్స్కు ఒక డ్రీమ్ లాగా, ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అండి. మీరు ఇప్పుడే మాట్లాడారు బలబలాల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డివై పాటిల్ స్టేడియంలో మనం అయ్యే ఫైనల్ మ్యాచ్లో ఇది మనం 4వ మ్యాచ్ కంటిన్యూస్గా ఆడుతున్నాం. అంటే 1, 2, 3, 4th మ్యాచ్ ఇది. సేమ్ సౌత్ ఆఫ్రికా వచ్చేటప్పటికి ఏమైందంటే ఇది మొదటి మ్యాచ్ ఆడుతున్నారు వీళ్ళు. సో మనకు బేసికలీ గ్రౌండ్ ఫెమిలారిటీ అడ్వాంటేజ్ ఉంది. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఏంటంటే ఈ మ్యాచ్ ఇది మనము క్రౌడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం 30 లాస్ట్ టైం మన ఆస్ట్రేలియాతో గెలిచినప్పుడు 35,000 మంది మనం ఎంకరేజ్ చేశారు. సో ఆ సపోర్ట్ తోటి మన ఆడే ఆట జెమిమా రాడ్రిగ్స్ గేమ్ తోటి అందరి చిన్న క్యామియో నాక్స్ తోటి మనం గెలిచాం. సో అదే సపోర్ట్ ఈరోజు మనకు గెలుపునివ్వచ్చు. అదే సపోర్ట్ ప్రెషర్ కంటే ఉండి కూడా ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి కమింగ్ టు వీక్నెస్ ఏం చేస్తుందంటే మన ఇండియా ఆల్రెడీ మన లీగ్ టీంలో దాంట్లో మనం సౌత్ ఆఫ్రికాతో ఆల్రెడీ ఓడిపోయాము. క్లోజ్గా వైజాగ్లో ఓడిపోయాం. అదొక చిన్న సెట్ బ్యాక్. కానీ సౌత్ ఆఫ్రికా అడ్వాంటేజ్ ఏంటంటే తన ఉన్న క్లాప్టన్ లారా వరల్డ్ వైడ్ షీఈ్ హైయెస్ట్ రన్ గెటర్. అంటే ఆల్మోస్ట్ 480 రన్లు కొట్టి ఉంది. ప్లస్ ఇంకో 30 రన్లు కొడితే ఈ మ్యాచ్లో మొత్తం 512 రన్లు వస్తే తను యాన్ హీలీ ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం తను ఓవర్టేక్ చేస్తుంది. అదే ఇంకో 40 రన్లు కొట్టింది అనుకో షీ బి హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ వరల్డ్ కప్ ఫార్మాట్. సో తను కాము కంపోజర్ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది తన బ్యాటింగ్ అని. సో అదొక బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ప్లస్ సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే జెన్యూన్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో లైక్ యూ టేక్ క్లాప్ who has got around 250 runs కొట్టి 12 వికెట్లు తీశారు. ప్లస్ యూ ఆల్సో టేక్ డి క్లార్క్ మన మ్యాచ్ మనతో ఆడినప్పుడు 86 రన్లు కొట్టి నాట్అవుట్ ఉన్నారు. అంటే జెన్యూన్ రౌండర్స్ ఉన్నారు. సేమ్ మన ఇండియన్ టీంకి వస్తే ఏంటంటే అంటే నేను చూసిన మ్యాచెస్ బట్టి మనకున్న టాప్ స్ట్రెంగ్స్ బ్యాట్స్మెన్ అంటే హర్మన్ప్రీత్ కౌర్ ఈజ్ ఇన్ ఫామ్ నౌ. మన లాస్ట్ మ్యాచ్లో 87 రన్లు కామ్గా కంపోజర్ కొట్టి తర్వాత టేకింగ్ స్మృతి మందానా షీఈ్ ఇన్ పర్ఫెక్ట్ ఫామ్. తను ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో అయిన మ్యాచ్లో కింబర్లో అయిన మ్యాచ్లో కూడా తనకు సెంచరీ. మన రీసెంట్లో బెంగళూరులో లాస్ట్ 2023 అయినప్పుడు 2 సెంచరీస్ ఒక సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. సో అదొక అడ్వాంటేజ్. కమింగ్ టు టాప్ ఆర్డర్ జెమిమా రాడ్రిగ్స్ శ్రీలంకలో 2025లో ఆడినప్పుడు అగేన్స్ట్ ఆస్ట్రేలియా షీ నాట్ స్కోర్ మోర్ దెన్ సెంచరీ కొట్టింది. నౌ షీఈ్ ఆల్సో ఇన్ ఫామ్. ఇది బేసిక్ స్ట్రెంత్. ఇంకో స్ట్రెంత్ ఇండియన్ టీంకి ఏంటంటే దీప్తి శర్మ చేసే ఆఫ్ స్పిన్ కూడా చాలా బాగుంది బికాస్ షీఈ్ హైయెస్ట్ రన్ గెటర్. అండ్ వీక్నెస్ చూస్తే వాళ్ళు కనుక వాళ్ళ బౌలింగ్ వాళ్ళ ఫీల్డింగ్ ఇండియన్ టీం ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేస్తే మనకు మ్యాచ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఈజీగా ఉంటుంది. కానీ మనం ఆ ఫీల్డింగ్ స్టాండర్డ్ పెంచుకోకుండా బౌలింగ్ స్టాండర్డ్ పెంచుకోకుండా మాత్రం చాలా డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఉంది నాజన. దట్స్ మై అనాలిసిస్ అన్నట్టు. ముఖ్యంగా మొదటి నుంచి కూడా బౌలింగ్ మీద ఇండియన్ బౌలింగ్ మీద కొంత మీరు అన్నట్లుగా కొంత. సో వరుసగా ఒక్కొక్క టైంలో అవకాశం ఉన్నటువంటి టైంలో రాణిస్తూ వచ్చారు. సో లాస్ట్ మ్యాచ్లో అన్బీటెన్గా ఉన్నటువంటి ఆస్ట్రేలియాని బీట్ చేసి అంచనాలకి అందకుండా చాలా అనూహ్య విధం సాధించారు. సో ఇదే ఊపిని కొనసాగిస్తారంటారా? ఒకవేళ కనుక మనం ఆ స్టేడియం పరిస్థితులను బట్టి మనకి ఎంత రన్స్ చేస్తే తొలుత బ్యాటింగ్ చేస్తే మనకి మీరు అన్నట్టు మనం 7 టైమ్ ఆస్ట్రేలియాని మనం గెలిచాము. అది మీరు అనూహ్య పరిస్థితులు గెలిచాము. సో 7 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ కొట్టాము. ప్లస్ ఇంకోటి మీరు గమనించిన ఏంటంటే డివై పాటిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ద ఇండియా. బిగ్ బౌండరీస్ ఉంటాయి. మీరు లాస్ట్ మ్యాచ్ మీరు గమనించుంటే మొత్తం ఆల్మోస్ట్ 98 ఓవర్లలో 678 రన్స్ వచ్చాయి. సో ఇట్స్ అ ఫ్లాట్ పిచ్, బ్యాటింగ్ పిచ్. సో మనం ఆటోమేటిక్గా ఈ మ్యాచ్ గెలవాలంటే మనం ఒక తొలుత బ్యాటింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 330, 340 టార్గెట్ ఇస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. లేదు మనం టాస్ ఓడిపోయి లెట్స్ సే బై ఛాన్స్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఉందంటే మనము అరౌండ్ 300 రెస్ట్రిక్ట్ చేస్తే 300 బాల్ 3 రన్లు ఈజ్ ఎనీ 50 ఓవర్లో ఈజీ టు గెటబుల్ అన్నట్టు. ప్రొవైడెడ్ మేయర్గా గుర్తుంచుకోవాలని ఆలోచన ఏంటంటే క్రికెట్లో ఏంటంటే 50 ఓవర్ గేమ్లో ఏంటంటే 2-3 పార్ట్నర్షిప్స్ అవుతాయి.
సపోజ్ మనం గెలవాలి అంటే సౌత్ ఆఫ్రికా చేసిన 2-3 పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తే కొత్త బ్యాట్స్మెన్ వచ్చి సెట్ కాకుండా అవుట్ అయ్యి ఓడిపోతారు. మనము ఓడిపోవాలంటే వాళ్ళు మన పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తే మనం ఓడిపోయే ఛాన్స్ ఉంది. సో బేసికలీ ఏంటంటే ఇట్స్ అ గేమ్ ఆఫ్ టెంపర్మెంట్. అంటే ఈ రోజు ఇట్ స్టార్ట్ 0-all, ఇది నాకౌట్, మనకు వేరే ఛాన్స్ లేదు, ఇది లీగ్ లాగా లేదు, యూఆర్ ఎవెన్ టు ఫైనల్స్. కానీ సేమ్ టైం ఏంటంటే సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళు 4 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఓడగొట్టి వాళ్ళు ఫైనల్కి వచ్చారు. సో వాళ్ళు కూడా గెలవాలని ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు ఈ ప్రిపరేషన్ అయితే బాగుండి ఎవరైతే వికెట్ మీద ఉండి స్టాండ్ ఇచ్చి వికెట్లు కొట్టి రన్స్ తీసుకునేటోళ్ళకే వికెట్లు వస్తాయి. బౌలింగ్ కూడా బాగానే వేస్తున్నారు. సో మన టాప్ ఆర్డర్స్ కనుక సపోజ్ లెట్స్ సే స్మృతి మందాన అండ్ హర్మన్ప్రీత్ కౌర్ వికెట్ మీద ఉండి దే స్టే ఎట్ ద వికెట్ ఫర్ అరౌండ్ 25-30 overs అండ్ గెట్ గుడ్ రన్స్ ఆన్ ద బోర్డ్. సో రిమైనింగ్ బ్యాట్స్మెన్కి ఈజీ అవుతుంది. కానీ తొలుత వికెట్ పడ్డాయి అనుకో నాగార్జున గారు, వచ్చే కొత్త బ్యాట్స్మెన్కి ఏంటంటే కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వికెట్ రావాలి, సెట్ కావాలి, మళ్ళీ టైం కావాలి, తర్వాత రన్స్ స్టార్ట్ చేయాలనుకోవడం. సో ఇట్స్ నాట్ ఈజీ. సో ది సేమ్ థింగ్ సౌత్ ఆఫ్రికా కూడా ఏంటంటే దే విల్ ట్రై టు టేక్ ఎర్లీ వికెట్స్ ఇన్ కేస్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్. సో ఆ ఛాన్స్ చేయకుండా వికెట్ మీద ఉంటే టెంపర్మెంట్ ఉంటే ఈజీగా గెలిచే ఛాన్స్ ఉన్నాయి. బట్ మీరు అన్నట్టు ఆస్పిరేషన్స్ వాళ్ళు కనుక గెలిస్తే మాత్రం ఒక పెద్ద కళ. అండ్ లాస్ట్ టైం మీకు మీరే అన్నట్టు ప్రీవియస్ డిస్కషన్లో మనం బీసీసీఐ వాళ్ళు మన టీమిండియా గెలిచినప్పుడు 125 కోట్ల దాకా ఇచ్చారు. ఈసారి కూడా 125 కోట్లు ఇవ్వాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మన T20 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినా కూడా ఒక్కొక్క ఉమెన్ ప్లేయర్కు 50 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే ఒక ఇట్స్ నాట్ ఎ జోక్. 50 లక్షలు అనేది ఒక లైఫ్ ఎర్నింగ్ ఒక టోర్నమెంట్లో వస్తున్నప్పుడు. సో ఈ ఒక పెద్ద అవకాశం వాళ్ళకు. అండ్ వాళ్ళు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళు 3 మ్యాచ్లు ఓడిపోయి, అంటే 2 ఓడిపోయి వి లాస్ట్ టు సౌత్ ఆఫ్రికా, వి లాస్ట్ టు యూకే అండ్ ఒక మ్యాచ్ వాష్అవుట్ అయినా కూడా మనం రీబౌండ్ అయ్యి ఈ లెవెల్కి వచ్చాం కాబట్టి వీఆర్ వెల్ ప్రిపేర్డ్. కాకపోతే మనం ప్రీవియస్ కామన్వెల్త్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయాము, 2 వరల్డ్ కప్స్లో ఓడిపోయాము, ఎక్కడో మైండ్లో ఉంటుంది. కానీ అట్లే సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది కదా, సో వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో ఈ రోజు ఎవరైతే మైండ్ కంపోజర్తో ఉంటారో వాళ్ళు గెలుస్తారు నాగార్జున గారు. ముఖ్యంగా మీరు అన్నట్లు ఓపెనింగ్ పేరు మొన్న ఒక ప్రతీక రావల్ అండ్ స్మృతి మందన ఓపెన్ చేశారు. ప్రతీక రావల్ లాస్ట్ మ్యాచ్లో అంతకుముందు సెమీస్ కంటే ముందు తను గాయం పాలైంది. దీంట్లో షిఫాలి వర్మ ఓపెనింగ్ వచ్చింది. సో ఒకవేళ ఇన్నింగ్ స్టాండింగ్ ఇవ్వాలంటే మొదట వచ్చే ఓపెనర్లు ఎంత స్కోర్ చేయాలి సార్? మనకి ఎలాంటి స్టాండింగ్ ఇవ్వాలి? అంటే నా లెక్క ప్రకారం అయితే వాళ్ళు ఒక 25 ఓవర్స్లో మంచి పార్ట్నర్షిప్ సెట్ చేయాలంటే ఒక 140-145 రన్స్ నో లాస్లో ఉంటే వీళ్ళు ఈజీగా 340-350 రీచ్ అవుతారు. ఎవరు వచ్చినా సరే, లెట్ షెఫ్ కమ్ ఆర్ స్మృతి మంద ఎవరున్నా కూడా వికెట్ మీద ఉండాలి. 25 ఓవర్స్లో వికెట్ పడకుండా అరౌండ్ 140-150 రన్స్ అంటే 6 per over 350 ఈజీగా రీచ్ అవుతాం వికెట్ పడకుండా ఉండే. బ్యాడ్లో వికెట్ పడ్డా అనుకోండి, జమ్మా రోటిక్స్ విల్ కమ్ అండ్ ప్లే అండ్ షీఈ్ ఇన్ ఫార్మ్. ఇఫ్ యూ కెన్ కంట్రీ ద ఫార్మ్, నథింగ్ లైక్ ఇట్. దెన్ అగైన్ యూ హ్యావ్ దీప్తి శర్మ, షీఈ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్ అండ్ ఆఫ్ స్పిన్నర్. వీ గట్ గుడ్ బ్యాట్స్మెన్ ఇన్ ద ఆర్డర్. కాకపోతే నాకు టాప్ ఆర్డర్ మీద నమ్మకం, మిడిల్ ఆర్డర్ మీద మీరు అన్నట్టు ఏమో ఈరోజు రైస్ ఈరోజు కొట్టొచ్చాము, ఈరోజు బాగా ఆడొచ్చాము. సో ద ఛాన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ప్రిపేర్ అయి ఉంటారు. అండ్ వరల్డ్ కప్ ఎలా ఉంటుంది తెలుసా నాగార్జున గారు, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఎలక్ట్రిఫైంగ్ ఉంటుందంటే ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళకే తెలియదు. సో యూ డోంట్ నీడ్ ఎనీ మోటివేషన్. ఆ టాప్ మోస్ట్ లెవెల్లో, టాప్ మోస్ట్ గేమ్లో, టాప్ మోస్ట్ మ్యాచ్లో ఒక 40,000 మంది చూస్తూ, 1 కోట్ల మంది టీవీ చూస్తూ, 11 మంది అమ్మాయిలు అవుతుంటే యూ డోంట్ నీడ్ ఎనీ మోటివేషన్. సో ఈ సెల్ఫ్ మోటివేటెడ్గా అమ్మాయి ఎవరు కెమెరా నాకర్తో వాళ్ళు చేస్తారు. ఈవెన్ రన్స్ కొట్టకున్నా పర్లేదు, అవుట్ స్టాండింగ్ ఫీల్డింగ్ చేయొచ్చు, ఒక బ్రిలియన్ రన్అట్ చేయొచ్చు, ఒక గ్రేట్ క్యాచ్ పట్టవచ్చు, ఒక హాఫ్ క్యాచ్ని ఫుల్ క్యాచ్ కన్వర్ట్ చేయొచ్చు, 3-4 వికెట్లు తీయవచ్చు. సో ఎనీ పార్ట్ ఆఫ్ ద గేమ్ విల్ సఫైజ్ అన్నట్టు. అన్నట్లు ఒకవేళ కనుక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి వస్తే కనుక ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్ లారా ఇస్ ద గ్రేట్ ఫామ్. సో ఇంకో ఆమెతో పాటు ఓపెనింగ్ వచ్చిన బ్రిట్స్ కూడా చాలా బాగా ఆడుతుంది. మధ్యలో డిక్లేర్క్ మిగతా కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో మన బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇంకేమైనా మెరుగుపరచుకోవాల్సిన అంశాలు? సింపుల్ అండి, మీరు అన్నట్టు ఫామ్లో ఉన్నారు. ఆ ఫామ్ బ్రేక్ చేయాలంటే మన బౌలింగ్ ఏం చేయాలి? ఆఫ్ స్టంప్ లైన్ పెట్టాలి, మంచి ప్రెషర్లో పెట్టాలి, వికెట్లు తీయాలి. వికెట్స్ కొనాలి అంటే యూ టు పుట్ దెమ్ ప్రెషర్ అండ్ ఆల్. వాళ్ళు ఎంత ఫామ్లో ఉన్నా కూడా ఈరోజు ఉండాలి రూల్ లేదు కదా నాగార్జున గారు. కాబట్టి మన క్రౌడ్ సపోర్ట్ బాగుంది అనుకోండి. కానీ తనేమన్నా లారా ఒకసారి లాస్ట్ టైం ప్యాట్ కమిన్స్ ఇచ్చాడు, వీల్ సైలెన్స్ ద క్రౌడ్ అని. సేమ్ థింగ్ షీఈ్ ఆల్సో టెలింగ్, మేము గెలిచామనుకోండి ఆటోమేటిక్గా సైలెంట్ క్రౌడ్ అవుతుందని. సో ఆ ఛాన్స్ మనం ఆలోచన చేసుకొని మనము తన గారు వికెట్ కానీ బ్రేక్. కానీ వారు మాత్రం జెన్యూన్ ఆల్రౌండర్స్ ఉన్నారండి. మీరు డీక్లర్ కానీ జాప్ కానీ వీళ్ళు జెన్యూన్ ఆర్డర్. సో ఐ డెఫినెట్లీ హ్యావ్ ఫీలింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి గుడ్. బట్ ఇండియా కూడా ఎక్కడ తక్కువ అంచనా చేసి ఓడిపోయే స్థితిలో లేరు. ఆల్రెడీ రిబౌండ్ వచ్చారు కాబట్టి ఆ హైలో ఉన్నారు కాబట్టి గెలుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఫైనల్గా ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎలాంటి ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ ఉండొచ్చు ఈరోజు? ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి. ఎందుకంటే మీకు ముందర చెప్పాను, 2 టీంలు వరల్డ్ ఛాంపియన్స్. మనం 7 సార్లు కొట్టిన వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఓడగొట్టి మనం ఫైనల్కి వచ్చాము. సేమ్ థింగ్ సౌత్ ఆఫ్రికా, యూకే 4 సార్లు వరల్డ్ ఛాంపియన్ కొట్టి వాళ్ళు ఫైనల్కి వచ్చారు. సో ఇద్దరికీ వరల్డ్ కప్ గెలవనే కోరిక.
సో ఆటోమేటిక్గా ఎలక్ట్రిఫై ఉంటుంది, మన క్రౌడ్ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. గెలిస్తే వచ్చే కోట్లాది మంది అమ్మాయిలకు ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక అమ్మాయి క్రికెట్ ఆడాలని ఒక కోరికతోటి అందరూ వస్తారు. సో ఫస్ట్ థింగ్ ఫర్ అస్. రెండోది ఓడిపోయాం అనుకోండి, మనం ఆల్రెడీ 2-3 సార్లు ఓడిపోయాము, అంటే అగైన్స్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో ఓడిపోయాము, కామన్వెల్త్ ఓడిపోయాము, బట్ నథింగ్ టు వరీ అట్ ఆల్. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే స్పెక్టేటర్స్ ఒక మ్యాచ్ లాగా చూడాలి, మ్యాచ్ ఎంజాయ్ చేయాలి. గెలిస్తే వండర్ఫుల్, ఆటోమేటిక్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఐ గివ్ ఇట్ 60-40 ఇన్ రేషియో ఆఫ్ ఇండియా టు సౌత్ ఆఫ్రికా. ఓడిపోయాం అనుకోండి, ఒక మ్యాచ్ ఫైనల్కి వచ్చారు, ఓడిపోయారు, అంతవరకే చూసి మనం ఎంజాయ్ చేయాలి. బట్ ద అమౌంట్ ఆఫ్ WPL, ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వచ్చినాక ఉమెన్స్ క్రికెట్ హెస్ గాన్ టు లాట్ ఆఫ్ థింగ్స్. సో ప్రతి ఒక్క హౌస్ హోల్డ్, అంటే మనం ఎప్పుడు అనుకుంటాం ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందని, ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ టు మేక్ దెమ్ ప్లే ఎనీ గేమ్. నాట్ ఓన్లీ క్రికెట్, ఏ గేమ్ అని ఆడిపించినా కూడా గ్రేట్ అనే నా పర్సనల్ ఫీలింగ్. సో ఇట్స్ గుడ్ ఎలక్ట్రిఫైయింగ్, ఇట్స్ అ మ్యాచ్ వర్త్ వాచింగ్. అండ్ టికెట్స్ కూడా నాకు తెలిసి దొరకకపోవచ్చు. అండ్ ఇట్స్ సంథింగ్ దే హావ్ డన్ ద క్రేజ్, దే వర్క్ హార్డ్ టు కమ్ టు దిస్ స్టేజ్. నాగార్జున గారు ఇంకోటి సార్ చెప్పినట్టు కూడా టికెట్స్ కూడా ఇప్పుడు దాదాపు హాట్ కేక్లా ఉంటాయి. చాలామంది నిన్నటి నుంచి కూడా కొంత లైన్లో ఉండి మరి ఆ టికెట్స్ కొనుగోలు చేశారు. సో మనకు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఈ వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, మీ పేరేంటి? నా పేరు ఇవానా, నేను సరోజిని అకాడమీ విద్యార్థిని. సో నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు, ఈరోజు ఎవరు బాగా ఆడతారు అనుకో? నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే రిషా ఘోష్, ఇంకా జెమిమా రాడ్రిగ్స్. అండ్ నేను గ్యారంటీగా చెప్పలేను ఎవరు విన్ అవుతారు అని, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా మంచిగా ఆడింది అండ్ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఇండియా ఎంత మంచిగా ఆడుతుంది అంత మంచిగా సౌత్ ఆఫ్రికా ఆడుతుంది. అండ్ హర్మన్ ప్రీత్ ఇంకా స్మృతి మందన కూడా ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్ ఇండియా విన్ అయితే ఫస్ట్ వరల్డ్ కప్ విన్ అయినట్టే. జై హింద్. సో నీ పేరేంటి? నా పేరు ఆద్య, నేను సరోజిని క్రికెట్ అకాడమీ నుంచి విద్యార్థులని. నాకు తెలిసి ఈరోజు ఇండియా విన్ అవుతుందని అనుకుంటున్నా. నాకు ఎందుకంటే నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ స్మృతి మందన కాబట్టి నా హోప్స్ బట్టితో సౌత్ ఆఫ్రికా ఆల్సో విన్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే క్యాప్డ్ ఉందా అలా ఆమె చూస్తున్న బట్టి బ్యాటింగ్ ఎక్కువ మంచిగా చేస్తుంది, బౌలింగ్ కూడా మంచిగా చేస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్. సౌత్ ఆఫ్రికాలో నీకు మామూలుగా ఎవరు బాగా ఆడుతున్నారని చూసావు? క్యాప్ ఇంకా లోరా. నీ పేరేంటి? నా పేరు ప్రతీక్ష, నేను సరోజిని అకాడమీ విద్యార్థిని. సో లాస్ట్ మ్యాచ్ ముంబైలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డివై పాటిల్స్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. అండ్ ఈరోజు నేను నా గెస్ ప్రకారం ఇండియానే విన్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో జెమిమా ఇంకా చాలా మంచి ఫామ్లో ఉంది. ఐ గెస్ శ్రీచరణి ఇంకా అందరు బౌలర్స్ తొందరగా వికెట్స్ తీసుకుంటే మన ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది. జై హింద్. ఇప్పుడు ఒక ఉమెన్ క్రికెటర్గా నువ్వు భవిష్యత్తులో కొన్ని మ్యాచ్లు ఆడబోతున్నావు కాబట్టి, సో ఇలాంటి స్టేజ్కి మనకు ఉమెన్ క్రికెట్ టీం ఒకప్పుడు సరిగా దానికి ఎంకరేజ్మెంట్ లేదు, ఇప్పుడు బాగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. నీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళు ఎంత కష్టపడి ఆడి ఫైనల్? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇప్పుడు ఉమెన్స్కి కూడా చాలా క్రేజ్ వచ్చింది, ఇంకా హ్యాపీగా ఉంది. మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఉమెన్స్కి కూడా మెన్స్లా అని. థ్యాంక్ యూ. నీ పేరేంటి? ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుందని అనుకుంటున్నాను? My name is Nirav. I'm player of Sarojini Cricket Academy. I think this match is going to be very interesting and electrifying because both the teams are well prepared and both have a fair chance of winning the World Cup. And I guess India has a more better chance for winning because all their players are in form. But South Africa are not they are a good team because they also won against England and they got very nice batsmen and all-rounders in the team. ఈరోజు ఎవరు స్టార్ ప్లేయర్గా ఎవరు నిలవబోతున్నారు, అంటే ఎవరు బాగా ఆడొచ్చు మన టీం? In India, Smriti Mandana, Jemima Rodrigues, Deepti Sharma, ఇంకా Renuka Singh Thakur can play nice. నీ పేరేంటి? దీక్షిత్. నా పేరు దీక్షిత్, నేను సరోజిని క్రికెట్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో ఇండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జెమిమా రోడ్రిగస్ ఇంకా హర్మన్ప్రీత్ కౌర్ స్మృతి మందన వీళ్ళు పర్ఫామ్ చేస్తే మనం ఈజీగా విన్ అవ్వచ్చు. ఇంకా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ టీం కూడా మంచిగానే ఉంది. 50-50 ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. నీ పేరేంటి? నా పేరు స్నేహ, నేను స్పాట్లైట్ క్రికెట్ అకాడమీ. ఈరోజు గెలిచే ఛాన్స్ ఎక్కువ మట్టుకి ఇండియాకే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఇద్దరికి ఫైనల్స్ కాబట్టి ఫస్ట్ టైమే. ఇండియా లాస్ట్ టైం 2005, 2017లో 2 times క్లోజ్గా వచ్చింది.
2005లో ఆస్ట్రేలియాతో, 2017లో ఇంగ్లాండ్తో వచ్చింది. సో ఈసారి కూడా ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. అందుకనే ఈసారి బ్యాట్స్మెన్స్ అయితే మ్యాక్సిమం అందరు ఆడే ఛాన్స్ ఉంది, ఆడతారు, వాళ్ళే గెలుస్తారు. ఇంకా బౌలింగ్ ఛాన్స్లో కూడా రేణుకా ఠాగూర్, ఇంకా దీప్తి శర్మ అందరు ఉన్నారు, వీళ్ళు వేస్తారు బాగా. కొన్ని మ్యాచ్లు, ఈ మ్యాచెస్ అన్ని కొన్ని చూసావా? సో మన దగ్గర ఉన్నటువంటి స్టార్ ప్లేయర్లు, బాగా కీ ప్లేయర్లు ఎవరు అనుకుంటున్నారు? కీ ప్లేయర్స్ అయితే జమీమా, స్మృతి మందానా, రీచా ఘోష్ ఉంది, ఇంకా హర్మన్ప్రీత్ కౌర్, ఇంకా చాలామంది ఆడతారు అనుకుంటున్నాం. సో ముఖ్యంగా హర్మన్ప్రీత్ కౌర్ ఈ కెప్టెన్సీ చాలా చెప్పుకోవాల్సిన విషయం, ఎందుకంటే చాలా కష్టపడి టీంని మోటివేట్ చేస్తూ ఫైనల్ వరకు తీసుకొచ్చింది. ఆమె కెప్టెన్సీ మీద కెప్టెన్సీ అయితే చాలా గుడ్, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వికెట్స్ ఫాల్ అయినా సరే తను వాళ్ళని బ్యాక్లాగ్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ముందుకు తెస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా దాన్ని చూసి అందుకని చెప్పి వాళ్ళు రైట్. అందరు కూడా యావత్ భారతావని, కేవలం ఈ ప్లేయర్సే కాదు, యావత్ భారతావని కూడా ఈరోజు భారత మహిళలు విజయం సాధించాలని కోరుకుంటున్నారు. 3 గంటలకి డివై పాటిల్ స్టేడియం నవీ ముంబై నుంచి లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. సో ఎంతో కష్టపడి ఫైనల్ వరకు చేరుకున్నారు. అన్బీటెన్గా ఉన్నటువంటి ఆస్ట్రేలియాని కూడా సెమీస్లో బీట్ చేసి ఫైనల్ వరకు చేరుకున్నారు. సో ఒకవైపు సౌత్ ఆఫ్రికా కూడా తను మొదటిసారి తన టైటిల్ గెలవాలనుకుంటుంది. ఇటు భారత్ కూడా 2 సార్లు చేజారినటువంటి కప్ని ఈసారి ఎలాగైనా చేయించుకోవాలని ఎదురు చూస్తూ ఉంది. సో అందరు కూడా భారతవాణిలు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, గెలవాలని ప్రార్థన చేస్తున్నారు. ఓ టు యూ.